అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే అమెరికన్ల యోగక్షేమాలకు సంబంధించి ఆయన 200 ఫైళ్లపై సంతకాలు పెట్టారు. అయితే ఇప్పుడు అందరి నోట చర్చనీయాంశంగా మారిన ఒకే ఒక అంశం అమెరికా పౌరసత్వం గురించి. బేసికల్లీ మన దేశంతో పాటు బయట దేశాల నుంచి అమెరికాకి స్టడీ పర్పస్ మీదో, జాబ్ పర్పస్ మీదో, లేదంటే టూరిజం పర్పస్ మీదో వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకొని అక్కడ పిల్లల్ని కంటే అక్కడ పుట్టే బిడ్డకి ఆ దేశ పౌరసత్వం అయితే లభిస్తుంది. సేమ్ విధి విధానాలు చాలా దేశాల్లో కూడా అమలవుతూ ఉన్నాయి. ఏ దేశంలో ఏ బిడ్డ పుడితే వారికి అదే దేశ పౌరసత్వం అనేది లభిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి పుట్టే బిడ్డలకి అమెరికా పౌరసత్వం ఇవ్వనని చెప్పేసి ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకసారి మనం దీనికి సంబంధించి అమెరికా రాజ్యాంగంలో ఏం జరిగిందనేది ఒకసారి చూసుకున్నట్లయితే 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1866 జూన్ 13న దీన్ని యుఎస్ కాంగ్రెస్లోకి తీసుకురావడం జరిగింది. 1861, 65 మధ్యలో ఏర్పడిన సంక్షోభం కారణంగా అక్కడ ఉన్న నల్లజాతీయులకి చట్టపరమైన హక్కులు కల్పించేందుకు లక్ష్యంగా పౌరసత్వాన్ని అయితే కల్పించడం జరిగింది. నాటి నుంచి ఈ పౌరసత్వం అనేది అమలవుతూ ఉంది. ఇప్పుడు ట్రంప్ తీసుకువచ్చిన నిర్ణయాల ప్రకారం ఇక నుంచి పుట్టే పిల్లలకి పౌరసత్వం అనేది రాదు. ఒక్కసారి మనం దీని గురించి విశ్లేషించుకున్నట్లయితే జాబ్ పర్పస్ మీద వెళ్ళిన వారు అక్కడ చాలా కాలంగా ఉంటారు. H1B వీసాల మీద 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు H1B వీసాల మీద ఉంటారు. సో అక్కడే అదే దేశానికి సంబంధించి అంటే ఒక ఇండియన్ H1B వీసా మీద అమెరికా వెళ్ళి అక్కడ ఇండియన్ని పెళ్లి చేసుకుంటే అక్కడ పుట్టే బిడ్డకు మాత్రం అమెరికా పౌరసత్వం అనేది లభించడం జరుగుతుంది. కానీ ట్రంప్ తీసుకొచ్చిన రూల్ ప్రకారం రూల్ 1లో ఉన్నది ఏంటంటే ఎవరైతే బిడ్డకు జన్మనిచ్చే తల్లికి అక్రమ వలసదారు అయ్యుండి తండ్రికి స్థిర నివాసం లేకపోతే వారికి పుట్టే బిడ్డకి అమెరికా పౌరసత్వం రాదు అని చెప్పేసి ఒక రూల్ని తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా రెండో రూల్ ఏంటంటే అమెరికాకి సంబంధం లేకుండా అమెరికాలో స్థిర నివాసం లేకుండా బయట దేశాల నుంచి వచ్చి ఉంటున్నవారు అది వర్క్ పని మీద అయినా, జాబ్ పని మీద అయినా, లేదంటే బిజినెస్ పని మీద అయినా, లేదంటే స్టడీ పర్పస్ మీద అయినా ఉంటున్న వారి ఇద్దరిలో ఎవరికి పిల్లలు పుట్టినా కానీ వారికి కూడా అమెరికా పౌరసత్వం రాదు అని చెప్పేసి ఆర్డినెన్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇది తదుపరి 30 రోజుల తర్వాత ఇంప్లిమెంటేషన్లోకి రానుంది. ఈ 30 రోజుల్లోపు పుట్టే పిల్లలకి ఈ విధి విధానాలు అయితే వర్తించనున్నాయి. బేసికల్గా మన దేశం నుంచి వెళ్ళిన వారు అమెరికాలో ఎక్కువగా పరితపించేది గ్రీన్ కార్డు కోసం. అక్కడ గ్రీన్ కార్డు రావాలంటే ముందు అమెరికాలో మనకంటూ ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి. స్థిర నివాసం ఉంటేనే గ్రీన్ కార్డు వస్తుంది. చాలామంది గ్రీన్ కార్డు ఉన్న వారికి పిల్లనివ్వడానికి కూడా సుముఖత వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే గ్రీన్ కార్డు ఉంది కాబట్టి అక్కడ పుట్టే పిల్లలకి అమెరికా పౌరసత్వం వస్తుంది. ఆ ఇంటికి కోడలుగా వెళ్తుంది కాబట్టి 7-8 సంవత్సరాల తర్వాత ఈమెకు కూడా అమెరికా పౌరసత్వం వస్తుందనే ఉద్దేశంతో చాలామంది ఇలాంటి వారికి పిల్లనివ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇక నుంచి అమెరికా పౌరసత్వాన్ని కూడా కఠినం చేయబోతున్నారు. స్థిర నివాసం విషయంలో కూడా చాలా కఠినమైన నిర్ణయాలని అమలు చేయబోతూ ఉన్నారు. సో పేరెంట్ ఇండియన్ అయి ఉండి ఫాదర్ అమెరికన్ అయినా, లేదంటే తల్లి ఇండియన్ అయి ఉండి తండ్రి అమెరికాకు చెందిన వారైతే వారికి పుట్టే పిల్లలకి యుఎస్ మెంబర్షిప్ అయితే రావడం జరుగుతుంది. కానీ 2 పక్షాల్లో వారి పుట్టే పిల్లలకైతే యుఎస్ మెంబర్షిప్ రాదని చెప్పేసి ట్రంప్ స్పష్టం చేయడం జరిగింది.